హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ మనకు అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నారు, మనము పాపం అనే దానికి మనము చనిపోయాం. మనల్ని పాపం అనేది ప్రభుత్వం చేయదు. సో పాపం పైన మనకు విజయం వచ్చిన తర్వాత మనము ధర్మశాస్త్రాన్ని కంప్లీట్ అవ్వబడిన తర్వాత, సో నిన్న మనము గుడ్ ఫ్రైడే జరుపుకున్నాము. అంటే గుడ్ ఫ్రైడే రోజు దేవుడైన యేసు ప్రభువారు మరణించారు. ఆయన మరణంతో ఆయన ఈ భూమిపైన జీవించిన ఆ జీవితం వల్ల ధర్మశాస్త్రం అనే దాన్ని కంప్లీట్గా నెరవేర్చారు. సో నెరవేర్చి ఆయన మనల్ని కృపాయుగంలోనికి అడుగుపెట్టేలా చేశారు. మనము రేపు రెజరక్షన్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. అంటే అది దేవుడైన యేసు ప్రభువారు తిరిగి లేచిన రోజుకి మనం గుర్తుగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఎలాగైతే మనకు దేవుడైన యేసు ప్రభువారు తిరిగి లేచారో, మరణం పైన విజయాన్ని సాధించారో, అలాగే పాపం పైన కూడా విజయాన్ని మనకి ఇచ్చారు. సో ఇప్పుడు మనం పాపులం కాదు, మనం దేవునిచే నీతిమంతులుగా తీర్చబడ్డ వారము. సో దానికి తగ్గట్టు ఆయన కృప కింద మనం ఉన్నప్పుడు, ఆయన కృపా జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు మనము ఆయన వలె జీవించాలి. అదే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనము తప్పక ఎల్లప్పుడూ దేవుడైన యేసు ప్రభువారి అడుగుజాడల్లోనే నడవాలి. అంటే ఎలాగంటే దేవుడైన యేసు ప్రభువారికి పాపం అంటే ఏంటో కూడా తెలియదు. అలాగే మనం కూడా పాపానికి ఎంత దూరంగా ఉండగలిగితే అంత దూరంగా ఉండాలి. అది తప్పకుండా మనం చేయవలసిన పని, ఎందుకంటే మనం ఆయన పిల్లలం కాబట్టి. సో మనము ఎలాగైతే దేవుడైన యేసు ప్రభువారు ఈ భూమిపైన చనిపోయారో, మనం కూడా ఒకసారి బాప్తిస్మం తీసుకున్న తర్వాత చనిపోయాము. తర్వాత ఎలాగైతే దేవుడైన యేసు ప్రభువారు తిరిగి లేచారో, అలాగే మనం కూడా నీతిమంతులుగా తిరిగి లేచాము. సో మనకిప్పుడు మన పాపం అనేది మనల్ని కంట్రోల్ చేయదు. మనము దేవుడైన యేసు ప్రభువారి యుగంలో ఉన్నాము. దేవుడైన యేసు ప్రభువారి కృపా యుగంలో మనం ఉన్నాము. సో ఇది మనం తప్పక గుర్తుపెట్టుకొని, ఆయన కృపలో మనము నీతిమంతులము, పాపులం కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడు పాపం చేయకుండా మనము నీతిమంతుల వల్లే జీవించాలి. నీతి క్రియలు చేస్తూ నీతిమంతుల వల్లే జీవించాలి. తప్పక ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, మేము పాపులం కాదు నీతిమంతులము అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మేము తప్పక నీతిమంతుల వల్లే జీవించేందుకు, మీ నామగంత కారకులుగా ఉండేందుకు సాయం చేయండి. యేసయ్య, మేము ఎప్పుడు పాపాలు చేయకుండా పాపానికి దూరంగా జీవించే వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న అందరూ మిమ్మునే తమ నిజరక్షకులుగా అంగీకరించి ముందుకు సాగేందుకు సాయం చేయండి. వారు కూడా నీతిమంతుల వల్లే జీవించేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.